కాంగ్రెస్ పాలనలో ఏసీబీ అధికారుల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదమవుతుంది. ఏసీబీ దాడుల్లో దొరికిన వారిలో ఒక్కో వర్గానికి ఒక్కో వ్యత్యాసం చూపిస్తున్నారని టీజీ ఎస్పీజీఎల్ అధికారి అంబేద్కర్ సతీమణి డిఆర్ తబితా అసహనం వ్యక్తం చేశారు. ఏసీబీకి దొరికిన డీఎస్పీ భీమ్ రెడ్డి విషయంలో భిన్నంగా వ్యవహరించారని అన్నారు తబితా. ఈ వివక్ష తమకు తీరని మానసిక వేదనను మిగిల్చిందని అన్నారు. తమకు న్యాయం చేయాలంటున్న తబితతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులపైన వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి డబ్బు సంపాదించడము, అక్రమ ఆదాయాలు సంపాదించడం, అక్రమ ఆస్తులు సంపాదించడం కూడా కొడవిప్పిస్తున్నారు. కాకపోతే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులకు ఒక న్యాయంగా, మరొకరికి వేరే విధంగా కూడా వాళ్ళు చూపెడుతున్నటువంటి విధానం కనబడుతుందని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేసినటువంటి అధికారి అంబేద్కర్ అతని ఇంటికి వచ్చేసి ఏసీబీ సోదాలు చేసినటువంటి అధికారులు అతన్ని అదే రోజు అరెస్టు చేయడము, రిమాండ్కు పంపడము, 36 రోజులు జైల్లో ఉంచడం అనేది కూడా బాధపడుతున్నాము, కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నామనే ఆవేదనతోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి మనం ఏడీ అంబేద్కర్ సతీమణి తబిత దగ్గర ఉన్నాము. వాళ్ళ యొక్క సతీమణిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీ దగ్గరికి ఏసీబీ అధికారులు వచ్చారు, మీ ఇంటిపైన ఏసీబీ సోదాలు చేశారు. ఆ రోజు ఏం జరిగింది, ఏ సమయానికి వచ్చారు, ఏం చేశారు? నేనైతే ఒక ప్రాసెస్ని అడుగుతున్నాను, ఒకరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి కాదు, ప్రాసెస్ని అడుగుతున్నాను. ఆ రోజు ఏసీబీ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు మేము అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాము, ఫుల్ కోఆపరేట్ చేశాము. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాము, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇచ్చాము. అయితే వాళ్ళు పూర్తి వెరిఫై చేయకుండా కేస్ బుక్ చేశారు. తర్వాత 36 days రిమాండ్ ఇచ్చారు. అది చాలా బాధాకరంగా ఉంది. ఈ పూర్తి వెరిఫై చేయకుండానే కేసు బుక్ చేశారు. ఓకే మేడం, అయితే ఏసీబీ అధికారులు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, రైడ్ చేశారు, దాని తర్వాత 36 days కూడా రిమాండ్ పంపించిన పరిస్థితి. మీరు ఏసీబీ అధికారులకు వెళ్ళి మీరే ఫిర్యాదు చేశారంటారు. ఆ ఫిర్యాదులో ఏం రాశారు, అసలు ఫిర్యాదు ఎందుకు చేశారు? ప్రాసెస్ అందరికీ ఈక్వల్గా ఉండాలి, ప్రాసెస్నే క్వశ్చన్ చేస్తున్నాను. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంచినప్పటికీ శిక్ష నొందాల్సి వచ్చింది. 36 days అనేది అది చాలా కాలము, దీర్ఘకాలము. ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా వెరిఫికేషన్ కంప్లీట్ చేయలేదు. త్వరగా వెరిఫికేషన్ కంప్లీట్ చేసి నాకు జస్టిస్ ఇవ్వాలని కోరుతున్నాను. ఆ రోజు ఏసీబీ అధికారులు వచ్చిన రోజు కూడా ఇక్కడ ఏసీబీ అధికారులు వచ్చిన తర్వాత ఏడీ అంబేద్కర్ ఇంట్లో ఎలాంటి సోదాలలో ఎలాంటి ఆస్తులు డాక్యుమెంట్లు దొరికినాయి అనేది కూడా ఎక్కడ పబ్లిష్ చేయలేదు, కానీ అరెస్టు చేశారు. అంటే ఏమి దొరకపోయినా అరెస్ట్ చేయడము, కొంతమంది దగ్గర దొరికినా కూడా అరెస్టు చేయట్లేరు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఫైనల్గా మీరు అధికారులకు కావచ్చు, ప్రభుత్వాన్ని ఏం విన్నవించుకుంటున్నారు? పూర్తి వెరిఫై చేశాకనే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఈ బయట కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే వీ కాంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ దట్. కానీ పూర్తి వెరిఫై చేసి ఈ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు శిక్ష నొందొద్దని నేను కోరుతున్నాను, శిక్ష పడొద్దని నేను జస్టిస్ని కోరుతున్నాను. ఇది అంటే ఏదైతే ఏసీబీ అధికారులు రైడ్ చేసినటువంటి ఏడీ అంబేద్కర్ కుటుంబంలో కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకు వచ్చేసి సాయంకాలం వరకు ఇంట్లో సోదాలు చేశారు. కానీ ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు, ఎలాంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ దొరకలేదు. కానీ 36 రోజులు కూడా తన యొక్క భర్త శిక్ష చేశాడు. దాంతోపాటుగా 28 సంవత్సరాల ఉద్యోగం చేసినటువంటి అతనికి ఒక మచ్చగా ఇలాంటి ఏసీబీ రైడ్ జరిగింది. కానీ కొందరికి ఒక విధంగా, మరికొందరికి మరో విధంగా కూడా ఏసీబీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం పనిష్మెంట్ ఇస్తుంది. కాకపోతే అందరినీ ఒకే విధంగా చూడాలి, అందరికీ కూడా ఒకే విధమైన శిక్ష చేయాలి. కానీ తన కుటుంబానికి సంబంధించిన విషయంలో ఏడీ అధికారిగా పనిచేసినటువంటి అంబేద్కర్ ఇంట్లో ఆ రోజు జరిగిన సోదాలలో ప్రతిదీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, దాంతోపాటుగా ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టినప్పటికీ రిమాండ్ చేసే విషయంలో ఎందుకు చేశారు, ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారనేది కూడా వాళ్ళ సతీమణి తబిత బాధపడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఇప్పటికే పనిష్మెంట్ అనుభవిస్తున్నటువంటి మేము దానికి జస్టిస్ ఇవ్వాలి, త్వరైనంత అంటే ఏదైతే తొందరగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు దాంతో ప్రక్రియ చూసి కూడా
తిరిగి మాకు అవకాశాన్ని కల్పించాలని కూడా అధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది ఏసీబీ అధికారుల యొక్క ధోరణి. ఒకరికి ఒక విధంగా, మరొక సామాజిక వర్గానికి మరొక విధంగా పనిచేస్తున్నట్టుగా కూడా మన సాక్షాత్తు కనపడుతున్నటువంటి నిజం. కెమెరామెన్ శివతో రంజిత్ టీ న్యూస్, హైదరాబాద్.